అందరికీ హాయ్ అండి. ఇక్కడైతే మా బావ కోసం పెసరట్టు వేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. నైట్ 1:00కి బాగా ఆకలి వేస్తుందన్నారు. మధ్యలో అడుగుతూనే ఉన్నాను, ఏమన్నా పెట్టాలా, ఆకలి వేస్తుందా అని చెప్పి. వద్దని చెప్పారు. కానీ నైట్ అయితే 1:00కి ఆకలి వేస్తుందంట. అడిగితే పెసరట్టు వేసానండి. మార్నింగ్ ఉప్మా పెసరట్టు చేశాను. ఆ పిండి కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను. దాన్నే ఇప్పుడు తీసి పెసరట్టు వేస్తున్నాను. పెనం బాగా వేడయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా బాగా వేడవనివ్వాలండి. అప్పుడు పిండి వేస్తే మనకి పెసరట్టు అనేది బాగా వస్తుంది, లేదంటే దానికే అతుక్కుపోతుంది. దోశలు వేసేటప్పుడైనా సరే అండి, కడాయి బాగా వేడైన తర్వాత అప్పుడు దోశలు వేస్తే బాగా వస్తాయండి. దానికి అతుక్కోకుండా పైకి లేస్తాయి. ఇంకా దీంట్లోకి మార్నింగ్ గంగవల్లాకు పప్పు కర్రీ చేశానండి. అది కొంచెం కర్రీ ఉంటే ఆ కర్రీ వేసి పెట్టేశాను. పెసరట్లోకి అది కర్రీ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు ఇంత నైట్ టైంలో చట్నీలు అయితే చేయలేం కదా, అందుకని చెప్పి మార్నింగ్ది పప్పు కర్రీ ఉంటే అదే వేసి పెట్టాను. ఇదైతే నెయ్యి వీడియో నేను చేశానండి. బయట నుంచి తెచ్చిన వెన్నని ఇంట్లో ఎలా కాసుకోవాలి ఏంటని చూపించాను. అదేనండి నెయ్యి పూసలుగా ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే మార్నింగ్ కర్రీ ఉంటే పప్పు కర్రీ, ఆ పప్పు వేసి ఆవకాయ పచ్చడి వేసి నెయ్యి వేసి పెట్టాను. బావకి నెయ్యి అంటే చాలా ఇష్టం. ప్రతి దాంట్లోనూ నెయ్యి వేసుకుని తింటారు. ఇంకా కర్రీ అయితే చాలా బాగుందని చెప్పారు. మార్నింగ్ నుంచి తినలేదు కదా. ఇంకా పెసరట్లోకి కూడా పప్పు చాలా బాగుందన్నారు. ఇంకొకటి కావాలంటే ఇంకొకటి కూడా వేస్తున్నాను. ఇదైతే బాగానే వచ్చిందండి, విరగకుండా. దీనికైతే 2 హోళ్ళు పడ్డాయి. అయితే ఇంకొంచెం పిండి ఉంటే ఇంకొక పెసరట్టు వచ్చిందండి. ఇంకొకటి కూడా వేసాను. లాస్ట్లో వేసిన పెసరట్టు అయితే విరగకుండా, హోల్స్ ఏం పడకుండా బాగా వచ్చింది. ఇక్కడ పప్పు అయితే అయిపోయిందండి. కొంచెమే ఉంటే ఆ కొంచెమే వేసి పెట్టాను. అయిపోయింది, తినేసారు. ఇంకా ఆవకాయ పచ్చడి, పప్పు, పెసరట్టు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందంట. చాలా నచ్చిందని చెప్పారు. మీరు కూడా ఎప్పుడన్నా కావాలంటే ట్రై చేయండి. ఇంకొంచెం పిండి ఉంటే ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకులే అని చెప్పి వేసాను. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. ఎక్కడ విరగలేదు, హోల్స్ పడలేదు, చాలా బాగా వచ్చింది. ఇంత అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.